తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ నిఘా పెట్టారన్న వార్త ఇప్పుడు మంత్రుల్ని, శాసనసభ్యుల్ని కలవరపెడుతోంది. ఇంటెలిజెన్స్ టీం సహా సునీల్ కన్గోల్ టీం గ్రౌండ్ లెవెల్లో 1 ఇయర్ పనితీరుపై సర్వే చేసి రిపోర్ట్ ముఖ్యమంత్రికి అందజేశారన్నది వార్త. ఈ సర్వేలో సంచలన విషయాలు రేవంత్ దృష్టికి వెళ్లాయని తెలుస్తోంది. రేవంత్ కేబినెట్ లోని 2 మంత్రులపై జనాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని రిపోర్ట్ లో వెల్లడైందట. ఈ నేపథ్యంలోనే సీఎం పిలిచి మాట్లాడుతారా లేదంటే కేబినెట్ నుంచే తొలగిస్తారన్న డిస్కషన్ పొలిటికల్ సర్కిల్లో జోరుగా జరుగుతోంది. అటు 20 మంది ఎమ్మెల్యేల పనితీరు కూడా బాలేదని రిపోర్ట్ లో వెల్లడైనట్లు టాక్. మెజార్టీ శాతం కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైందట. ఈ సర్వేలను త్వరలో ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో సీఎం రేవంత్ పంపించనున్నారట. దీంతో సర్వే నివేదికలో ఏముందన్న టెన్షన్ ఎమ్మెల్యేల్లో నెలకొంటోందట. ఈ న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు సీఎం ఇంటికి వెళ్లిన కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్ బి తీసుకున్నారట. కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం చూపిస్తున్నారని, అతి చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారంట ముఖ్యమంత్రి. వర్గ విభేదాలు పక్కన పెట్టాలని, కార్యకర్తలకు సమయం ఇవ్వాలంటూ సూచించారట సీఎం. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారట సీఎం. ఎమ్మెల్యేల అందరి రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని, పద్ధతి మార్చుకోవాలని ఇప్పటికైతే స్మూత్ గా మందలించారని టాక్. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితవు పలికిన సీఎం నూతన సంవత్సరంలోనైనా సరికొత్త ఆలోచన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని, మరో రిపోర్ట్ లో ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట ముఖ్యమంత్రి.